హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో SSMB 29 మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. SS రాజమౌళి ప్రస్తుతం ఈ పేరు తెలియని ప్రపంచ సినీ అభిమాని ఉండడు అంటే అతిశయోక్తి కాదు. అంతలా తన సినిమాలతో ప్రేక్షకులను ప్రభావితం చేయడమే కాకుండా అభిమానులుగా కూడా మార్చుకున్నాడు. ప్రపంచ సినీ అభిమానులు దైవంగా కొలిచే హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్నే తన మేకింగ్ తో ఫిదా చేశాడు జక్కన్న. ఇక RRR మూవీతో హాలీవుడ్ ను అతలాకుతలం చేసి ఆస్కార్ ను ఇండియాకు పట్టుకొచ్చాడు. ప్రస్తుతం ఈ చిత్రం జపాన్ లో స్క్రీనింగ్ అవుతోంది. ఈ సందర్భంగా జక్కన్నకు స్పెషల్ గా ఆహ్వానం అందింది. అక్కడికి వెళ్లిన రాజమౌళి మహేష్ బాబుతో చేస్తున్న ఫిల్మ్ పై స్వయంగా క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. SSMB 29 టాలీవుడ్ తో పాటుగా ఇండియన్ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు SS రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన మూవీ ఇది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కబోతుందన్న వార్తలు ఇప్పటికే వైరల్గా మారాయి. జంగిల్ అడ్వెంచరల్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ క్రేజీ అప్డేట్ను స్వయంగా రాజమౌళి ఇచ్చాడు. RRR మూవీ జపాన్లో స్క్రీనింగ్ అవుతోంది. ఈ సందర్భంగా అక్కడి నుంచి జక్కన్నకు ప్రత్యేక ఆహ్వానం రావడంతో తన భార్యతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి SSMB 29 మూవీకి సంబంధించి క్రేజీ న్యూస్ను అభిమానులతో పంచుకున్నాడు. జక్కన్న మాట్లాడుతూ, నా నెక్స్ట్ చిత్రానికి సంబంధించి రైటింగ్ వర్క్ పూర్తయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ మూవీకి హీరోని కూడా లాక్ చేశాం. అతని పేరు మహేష్ బాబు. అతడు చాలా అందంగా ఉంటాడు, మీకు కూడా తెలుసు. ఈ చిత్రాన్ని తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. మూవీ రిలీజ్ అయిన తర్వాత అతడిని ఇక్కడికి తీసుకొస్తాను అని చెప్పుకొచ్చాడు జక్కన్న. ఈ వ్యాఖ్యలు కాస్త వైరల్ గా మారడంతో ఇటు మహేష్ ఫ్యాన్స్, అటు రాజమౌళి అభిమానులు సంతోషపడుతున్నారు. కథ రాయడం అయిపోయిందని, ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని చెప్పడంతో జక్కన్న ఈ చిత్రాన్ని కాస్త ఫాస్ట్ గానే తీస్తాడనే నమ్మకం అభిమానుల్లో కలుగుతోంది. మరి ఈ క్రేజీ న్యూస్ పై మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.